మన వీడియో చూడండి. సరుకులు అయితే తెచ్చారండి, చాలా రోజులు అయిపోయింది సరుకులు అయిపోయి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్, ఓకేనా? రెండు అయితే మీరు చూద్దరు. ఇక్కడికి అయితే వచ్చేసాం. ఇవన్నీ సామాన్లు తోముకోవడానికి తీసుకురండి సిల్క్. అలాగే వచ్చేసి సబ్బు అండి, సామాన్లు తోముకోవడానికి సబ్బు. చూసారా, ఈ గ్యాక్ బాక్స్ తెచ్చేసుకున్నారు అన్నమాట. గ్యాక్ తోముతూ ఉంటాం కదా, ఇక్కడ పని ఏంటి మంది, కడగడం తోమడమే కదా, అదేంటి విషయం. ఇది క్లీనింగ్ అండి, డెటాల్ మాప్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించి. ఇది కూడా అంతే అండి, సేమ్. అలాగొచ్చేసి ఇవి నీళ్ళేమైనా బంద్ అయిపోతాయి కదండి సింకుల్లోని, ఇది వేస్తున్నారండి. ఇది వేసి మంచిగా ఏదో కొడితే నీట్గా అయిపోతుంది అన్నమాట. నాకు అంత తెలియదండి. ఇవి కూడా అద్దాలు తుడుచుకోవడానికి అండి. ఇవి ఇప్పుడే చింపేస్తున్నాయి పైకి వెళ్దామని. అలా వచ్చి డెటాల్ అండి, అప్పుడప్పుడు స్మెల్కి కొడతా ఉంటాను అన్నమాట సింకుల్లోనే ఈ విధంగా. ఇవి బాత్రూమ్లు కడగడానికి అండి. సేమ్ హల్వా అండి, గ్రీన్ హల్వా. ఎవరికైనా కావాలా హల్వా? గ్రీన్ హల్వా ఎంతమందికి కావాలండి? సేమ్ హల్వా అండి ఇది. చాలా అంటే చాలా. ఫస్ట్లో చూసిన వాళ్ళు ఏంటి హల్వా ఏంటి డబ్బాల్లోనే అనుకుంటారు. ఇది కూడా సీట్ కిందే, అది మన సీట్ తీసారు కదా దానికి సంబంధించిందండి. ఇవైతే సామాన్లు కొనుక్కోవడానికి అండి. చూసారా, అలాగొచ్చేసి ఇవైతే వాళ్ళు తెచ్చారులేండి, ఎక్కువ కావాలి కదా స్మెల్కి మరి బోతం కడగడానికి. ఇవి మనకు తెలిసిందే, క్లీన్ చేసుకోవడానికి. గ్యాస్లో గిట్లు మట్టు మాయం అవండి. క్లోరాక్స్ డేంజర్, వెరీ వెరీ డేంజర్ అండి. మామూలు డేంజర్ కాదు. ఎంత అలాంటి జిడ్డునైనా, ఎంత అలాంటి మరకనైనా మట్టు మాయం చేసే క్లోరాక్స్. ఇవ్వండి చూడండి, ఉప్పు అండి. ఉప్పు వచ్చేసి మిల్ అంటారా, అలాగొచ్చేసి టీ పొడి ఏంటి, ఛాయ్ అంటారు అన్నమాట అండి. ఇవ్వండి ధనియాలు, కిస్బరా అంటారండి ఇట్లా అయితేనే ధనియాలు అన్నమాట. లాలికాయలు అండి, ఏలు అంటారా. ఇది తెరపప్పు అండి, కందిపప్పు, ఆదర్శ అంటారన్నమాట. క్రిస్మస్ పళ్ళు అండి, వీళ్ళు ఏ పేరు అంటారండి. అంత లోపల రావట్లేదు కానీ బయట రావట్లేదు. తెలిసిన వారు అయితే కామెంట్ చేయండి. క్రిస్మస్ పళ్ళు ఎందుకండి క్రిస్మస్ పళ్ళు? అలాగే వచ్చేసి ముసమారండి, అంటే లవంగ మొగ్గలు అన్నమాట. అలాగే వచ్చి దర్శనం అండి, మన వంకాయ ఏదైనా దర్శనం ఉంటుంది కదా, దర్శనం అండి. ఇవి కారం పొడి అయితే నాకే అండి, నేనే వాడతాను కారం. ఇలా వాడతారు కానీ అప్రికా పౌడర్ వాడతారు అన్నమాట. అది కారం ఉండదు, తీయగా ఉంటుంది. చూస్తారా, ఈ విధంగా ఉంటుందండి. అడ్డుపల్లి అండి, మోషా అంటారు, అంటే బనానా. ఇంకా అంత అరబీ అవి వాడేస్తున్నారులే అండి. ఇవ్వండి, ఇదైతే కొత్తిమీర అండి, కిస్బరా అంటారు. ఇవి రేట్ వచ్చేసి 85 పైసలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి రియల్ కూడా కాదు, అంటే ₹1 కూడా కాదన్నమాట ఈ కట్ట. ఇది నానా అండి, అంటే పుదీనా. చూసారా, ఇది కూడా సేమ్ రేట్ అండి. అలాగే వచ్చేసి ఇవైతే కియార్లు. చూసారా, ఇవైతే కియార్లు సలాడ్ కోసం. ఇది వచ్చేసి బగ్దోని సీడ్. చూసారా, సేమ్ కొత్తిమీరలాగా ఉంటుందండి బగ్దోని. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం గరుగ్గా ఉంటుందండి ఆకు, అది కొంచెం మృదువుగా ఉంటుంది అన్నమాట. సేమ్ రేట్ అండి. చూసారా, 80 అయితే. అలాగే వచ్చేసి కోసాయి అండి, నూనె బీరకాయలు. ఇక్కడ ప్రతి కూరలో వేసుకుంటారు అన్నమాట, చీప్ వండుకున్నవి వేసుకుంటారు. ఇది 2 క్యారెట్ చూడండి. ఇది బెజింజాన్ అంటే వంకాయలు అంటారు. అలాగే వచ్చేసి బెండకాయలు అండి, బామియా అంటారు. ఇది గరాల అంటారు అనుకుంటండి, ఆనపకాయ మరి నాకు అంత తెలియదు అంటారు. అలాగే వచ్చేసి చూడండి టుమాటో అన్నమాట, టమాటాలు టుమాటో అంటారు. అలాగే వచ్చేసి బసాలా. చూస్తారా, ఉల్లిపాయలు బసాలు అంటారండి, బుసాలు అంటారండి. అంటే ఇంకా మనకి ఎలాగా ఒక తెలుగులో ఒక్కొక్క వస్తువు 4 రకాలుగా వెళ్ళంతే. ఈ బటాటాలు అండి, అంటే బంగాళదుంపలు. చూస్తారా, అయ్యో ఇది జహాజీ అంటారండి. ఇది పుచ్చకాయ అయితే నాకైతే అలాగే తెలిసింది జహాజీ. మీ కామెంట్లు అయితే చెప్పండి, వేరే ఏమైనా అంటారా ఏంటన్నా మీరైతే కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే వచ్చేసి గ్రాప్స్ అండి. ఈ ఫ్రూట్స్ పేరు నాకైతే అన్నీ తెలియదండి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ వచ్చేసి తూఫా అంటారు, అందుకు నాకు అంతా తెలీదు. గ్రాప్స్ కూడా మీరు కామెంట్ చేయండి పేరు అయితే. గ్రీన్ యాపిల్ అండి, మా ఇంట్లో అయితే ఎక్కువ ఇంగ్లీషే వాడతారండి, అరబిక్ ఎక్కువ. వీళ్ళు కొంచెం బాగా రిచ్ మాట చదువుకున్న వాళ్ళు మాట అండి. ఎక్కువ అరబీ మాట్లాడతారు, ఎక్కువ ఇంగ్లీష్ వాడతారు మా ఇంట్లో అయితే. అలాగే వచ్చేసి గ్రీన్ యాపిల్ అండి, కివి అండి. ఇవైతే చూసారా, సేమ్ సలటకాయలాగా ఉంటాయి కదా, ఇవి పులపలుగా ఉంటాయి. ఇవి మ్యాంగో, మామిడికాయలు. చూసారా, అలాగే వచ్చేసి యాపిల్ అండి, ఆరెంజ్ అండి. ఇంకా ఆరెంజ్ అంటే ఆరెంజ్, బతకాలు ఇంకా అలా ఉంటారు అనమాట. ఇవాళ తెచ్చిన కాయగూరలు ఇవి మొత్తం అయితే సదరిస్తుందండి సరుకులన్నీ. రేపు కొద్ది మాత్రం మీరు చూపించాలని ఏ విధంగా ఇక్కడ సరుకులు తెచ్చుకుంటారన్నమాట. చూసారా, పుచ్చకాయ అండి, తింటారా మరి? వస్తారా? కట్ చేసుకుంటాను పుచ్చకాయ, చల్లగా ఉంటుందండి, సమ్మర్ కదా.
చల్లగా ఉంటుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.